Hello everyone, welcome to T1 Academy. I am Sudhir Kumar. Friends, మనకు 24th March 2025 సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేటి ఈ సెషన్లో చూడబోతున్నాము. సో న్యూస్లో ఉన్నటువంటి వేరియస్ ఆర్టికల్స్లో ఏవేవి ఇంపార్టెంటో వాటిని హ్యాండ్ పిక్ చేయడం జరిగింది. సో వాటి గురించి డీటెయిల్గా చూద్దాము. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2025, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే అండ్ ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ 2025 59th జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చేసి న్యూస్లో ఉంది కదండి. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సమర్థ్య ప్రోగ్రామ్ న్యూస్లో ఉందండి. వరల్డ్ టీబీ డే 2025, అలాగే సంగీత కళానిధి అవార్డు అనేది కూడా న్యూస్లో ఉంది. అలాగే నేషనల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫర్ డ్రోన్ రీసెర్చ్, నేషనల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫర్ డ్రోన్ రీసెర్చ్ అనేది కూడా న్యూస్లో ఉంది. అలాగే ఫస్ట్ 3D ప్రింటర్ రైల్వే స్టేషన్ అనేది కూడా ఉంది అన్నమాట. సో వీటి గురించి ఒకసారి ఇన్డెప్త్గా చూద్దాం. సో లెట్స్ సీ ద ఫస్ట్ టాపిక్ వచ్చేసి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్. సో మనకి ఇండెక్సెస్ న్యూస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమేమి చూడాలి అండి, ఆ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అండ్ ఫస్ట్ అండ్ మోస్ట్ వచ్చేసి ఏంటి అంటే ఆ ఇండెక్స్ని ఎవరు పబ్లిష్ చేస్తున్నారు. సో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ న్యూస్లో ఉన్న ప్రతిసారి కూడా ఇండియా ఆబ్జెక్షన్స్ అనేటి, మన కంట్రీ అనేది ఆబ్జెక్షన్స్ అనేటి చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు తీసుకునేటువంటి, ఈ ఆర్గనైజేషన్ తీసుకున్నటువంటి వేరియస్ క్యాలిక్యులేషన్స్ అనేటివి మిస్ మ్యాచెస్గా ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఇండియా యొక్క ర్యాంకు తక్కువగా చేసి చూపించడం వల్ల మన గవర్నమెంట్స్ ప్రతిసారి కూడా ఈ ఇండెక్స్ని క్రిటిసిజంగా పేర్కొనడం జరుగుతుంది. సో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ మరి ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్. ఎవరు? వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్కి సంబంధించిన సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్కి సంబంధించిన వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటరు, దాంతోపాటుగా గ్యాలప్, అలాగే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ఉంది కదండి. ఇవి మూడు కూడా కలిపి అనుబంధంగా ఈ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ని ప్రతి సంవత్సరం ప్రకటించడం జరుగుతుందన్నమాట. సో ఇదొక సెల్ఫ్ అసెస్డ్ లైఫ్ ఎవాల్యుయేషన్ సిస్టము. సో దీంట్లో పర్టికులర్ పారామీటర్స్ అనేవి ఏమీ చూడకుండా డైరెక్ట్గా వేరియస్ కంట్రీస్లో ఉన్నటువంటి హ్యాపీనెసెస్ని డిఫరెంట్ పారామీటర్స్ని తీసుకొని ఈ ఎస్టిమేషన్ చేయడం చేసి ఈ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో కనుక ర్యాంకింగ్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎప్పుడు చూసినా కానీ ఫిన్లాండ్ 8th కాన్సిక్యూటివ్ ఇయర్, అంటే సక్సెస్ఫుల్గా 8th ఇయర్ కూడా ఫిన్లాండే టాప్లో ఉంది. అలాగే డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్ ఎప్పుడు కూడా ఈ 4 కంట్రీస్లలోనే ఎప్పుడు కూడా ఈ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఫస్ట్ టాప్ కంట్రీస్ ఏవైనా ఉన్నాయి అంటే ఈ 4 కంట్రీస్లలోనే ఎప్పుడైనా మారుతూ ఉంటుంది. అయితే కాకపోతే గత 8 సంవత్సరాల నుంచి ఫిన్లాండే టాప్లో ఉంది. సో అలాగే ఇండియా ర్యాంక్ ఇందాక చెప్పాను కదండి, ర్యాంకింగ్లో కనుక చూసుకున్నట్లయితే ఇండియా వచ్చేసి అవుట్ ఆఫ్ 147 కంట్రీస్కి, మొత్తం 147 కంట్రీస్కి మనము ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తే ఎంత వచ్చిందండి, 118th ర్యాంక్ వచ్చింది. ఎంత? 118వ ర్యాంక్ వచ్చింది. అలాగే మరి లీస్ట్ కంట్రీ ఏంటి, రిపోర్ట్స్లలో ఏంటి లీస్ట్ కంట్రీస్ ఏంది, టాప్ కంట్రీస్ ఏంది, అలాగే ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అనేది చూసుకోవాలి. సో లీస్ట్ వచ్చేసి 147th పొజిషన్లో ఎవరు ఉన్నారండి, మనకి ఆఫ్ఘనిస్తాన్ నిలిచిందనమాట. సో ఆఫ్ఘనిస్తాన్ లాస్ట్ పొజిషన్లో ఉంది. సో ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే మనము లాస్ట్ ఇయర్ ర్యాంక్తో కూడా కంపారిజన్ చేసుకోవాలి. సో లాస్ట్ ఇయర్ ఇండియా యొక్క ర్యాంక్ ఏంటి అనేది మనము ఈ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్కి సంబంధించి మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, కామెంట్ సెక్షన్లో 2024లో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అనేది మీరు పోస్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ అనేది న్యూస్లో ఉందండి. ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ 2025 యాక్చువల్గా ఇదేంటి, ఈ ఎక్సర్సైజ్కి సంబంధించి ఏంది, ఇది మల్టీలాటరలా బైలాటరలా, అసలు దేనికి సంబంధించింది, ఎయిర్ రిలేటెడ్ ఎక్సర్సైజా, ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్ ఎక్సర్సైజా, లేకపోతే ఆర్మీ రిలేటెడ్ ఎక్సర్సైజా అనేది చూద్దాం. ఓకే, మెయిన్గా వచ్చేసి ఇది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ అనమాట. ఇది మల్టీనేషనల్ ఎక్సర్సైజ్, అంటే 2కు మించి ఎక్కువగా కంట్రీస్ ఈ ఎక్సర్సైజ్లో పాల్గొనడం జరుగుతుంది. ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ దేనికి సంబంధించిందండి, యాంటీ సబ్మరైన్ వార్ఫేర్. అంటే దీంట్లో ఈ ఎక్సర్సైజ్లో మెయిన్గా ఏం చేస్తారంటే సబ్మరైన్స్ని ఐడెంటిఫై చేయడము, అలాగే సబ్మరైన్కి సంబంధించి టాక్టికల్ ఏమైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా ఈ ఎక్సర్సైజ్లో భాగంగా నిర్వహిస్తూ ఉంటారనమాట. ఏంటంటే సబ్మరైన్ డిటెక్షను, అలాగే ట్రాకింగ్, కౌంటర్ మెజర్స్, అంటే ఒకవేళ అటాకింగ్స్ జరుగుతుంటే ఎలా స్పందించాలి అని చెప్పేసి ఈ ఎక్సర్సైజ్లో భాగంగా చేయడం జరుగుతుంది. అలాగే సబ్మరైన్స్ ఎక్కడ ఉన్నాయనే ట్రాకింగ్ చేయడం జరుగుతుంది. సో ఈసారి మరి ఎవరు హోస్ట్ చేస్తున్నారు అంటే యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన
అమెరికాకు సంబంధించినటువంటి 7th ఫ్లీట్, నావీకి సంబంధించి 7th ఫ్లీట్ ఏదైతే ఉందో వీళ్ళు ఆండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఏదైతే ఉందో గోవాన్లో ఈ ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ని హోస్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి మెయిన్గా ఏదైనా ఎక్సర్సైజ్ న్యూస్లో ఉంది అంటే మనం ఏమేమి గుర్తుంచుకోవాలి, ఎక్సర్సైజ్ దేనికి సంబంధించింది, ఆర్మీయా, నావీయా, ఎయిర్ ఫోర్సా, అలాగే మల్టీలాటరలా, బైలాటరలా, ఏ కంట్రీస్ మధ్యలో, అలాగే దేనికి సంబంధించి ఎవరు హోస్ట్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఒకవేళ బైలాటరల్ అయితే ఏ కంట్రీస్ మధ్యలో, మెయిన్గా ఎగ్జామ్స్లలో ఏ విధంగా అడుగుతాడు అంటే ఈ ఎక్సర్సైజెస్కి సంబంధించి ఇండియా ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ అని ఇలా ఏ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి అని చెప్పేసి అడుగుతాడు. సో అలాగే వచ్చేసి మెయిన్గా వచ్చేసి ఇప్పుడు ఏంటి, ఏ కంట్రీస్ కనుక చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా, జపాన్, సౌత్ కొరియా, యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇండియా వచ్చేసి 4th కాన్సిక్యూటివ్ వరుసగా 4వ సంవత్సరం కూడా ఈ ఎక్సర్సైజ్ సీ డ్రాగన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఏ కంట్రీస్ అండి, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, అలాగే యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇండియా, జపాన్. సో ఈ మొత్తంగా 5 కంట్రీస్ కలిపి ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ నిర్వహించారు. ఎక్కడ అండి, ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉందో, మెయిన్గా ఇండో పసిఫిక్ రీజియన్ మనకి ట్రేడ్ పరంగా చాలా టాక్టికల్ అన్నమాట ఆ సీ ఏదైతే ఉందో ఆ ఏరియాని. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉండేందుకని చెప్పేసి కలిసికట్టుగా మనం అందరం పోరాడాలి అని చెప్పేసి ఈ కంట్రీస్ ఎప్పటికప్పుడు డిఫరెంట్ ఎక్సర్సైజెస్ అనేవి కండక్ట్ చేస్తారు. దాంట్లో భాగంగా ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ కూడా ఒకటన్నమాట. ఓకే, మెయిన్గా వచ్చేసి చెప్పానుగా సబ్మెరైన్కి రిలేటెడ్కి సంబంధించింది ఇది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి జ్ఞానపీఠ్ అవార్డు అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఈసారి ఎవరికి వచ్చింది, అలాగే ఎవరెవరికి ఇస్తారు, అసలు ఎలాంటి వాళ్ళకి ఇస్తారు అనేది ఒకసారి చూద్దాము. ఓకే, వినోద్ కుమార్ శుక్లా గారు ఎవరైతే ఉన్నారో వీరు ఛత్తీస్గఢ్కి సంబంధించిన వారు. సో వినోద్ కుమార్ శుక్లా గారికి ఈ ఇయర్ 2025 గాను జ్ఞానపీఠ్ అవార్డు అనేది అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో వీరు షార్ట్ స్టోరీ రైటింగ్లో మీరు అలాగే పోయట్రీ ఎస్ఎస్లో భాగంగా వీరికి జ్ఞానపీఠ అవార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఈ వినోద్ కుమార్ శుక్లా గారి యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఛత్తీస్గఢ్ నుంచి జ్ఞానపీఠ అవార్డు గ్రహించిన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి అనమాట. ఓకే, మొట్టమొదటి వ్యక్తి ఎక్కడి నుంచి, ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఈ జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే వినోద్ కుమార్ శుక్లా గారు. ఓకే, అలాగే వీరికి ఏ స్ట్రీమ్లో వచ్చింది అంటే, ఏ లాంగ్వేజ్లో వచ్చిందంటే హిందీ లాంగ్వేజ్లో. ఇప్పటి వరకు జ్ఞానపీఠ అవార్డు 1965 నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా 1965 నుంచి 1961లోనే దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు జ్ఞానపీఠ అవార్డుని. కాకపోతే 1965 నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ 1965 నుంచి ఇప్పటి వరకు 11 దఫాలుగా హిందీ రైటర్స్కి వచ్చిందనమాట. ఈసారి కలిపి మొత్తంగా 12 అన్నమాట. ఓకే, ఇప్పటి వరకు 11 మందికి ఇవ్వడం జరిగింది. ఈసారి 12వ వ్యక్తిగా వినోద్ కుమార్ శుక్లా గారు హిందీ వర్షన్కి సంబంధించి వీరు జ్ఞానపీఠ అవార్డుని పొందడం జరిగింది. వీరి యొక్క నోటబుల్ వర్క్స్ మెయిన్గా మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏమడుగుతారంటే రిలవెంట్ కంటెంట్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. వినోద్ కుమార్ శుక్లా గారు న్యూస్లో ఉన్నారు కాబట్టి వారి యొక్క ఇంపార్టెంట్ రైటింగ్స్ ఏంటి అనేది కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో కానీ మనం రీసెంట్గా టీజీపీఎస్కి సంబంధించిన గ్రూప్ 2 ఎగ్జామ్లో కనుక చూసుకున్నట్లయితే చాలా మటుకి రైటర్స్కి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ కూడా అడిగారనమాట. సో దాంట్లో భాగంగా ఒకసారి వీరి యొక్క ఇంపార్టెంట్ రైటింగ్స్ ఏంటి అనేది చూద్దాం. దివార్ మెయిన్ ఏక్ కిరికి రాత్ వీరికి రహతీతి వీరి యొక్క దీనికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఈ రైటింగ్కి 1999లో. అలాగే నౌకర్కి కమీజ్ అనే బుక్ కూడా రాయడం జరిగింది. అలాగే సబ్ కుచ్ హోనా బచా రహేగా అనేది ఇది ఒకటి మొత్తం ఆల్ వెల్ నోన్ పోయట్రీ కలెక్షన్ అన్నమాట. ఇది వీరికి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ రైటింగ్స్ అన్నమాట. ఓకే, అలాగే జ్ఞానపీఠ అవార్డు కనుక చూసుకున్నట్లయితే దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఇన్స్టిట్యూటెడ్ ఇన్ 1961, కానీ 1965లో నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ జిఎస్ కురూప్ గారికి మలయాళం రైటింగ్స్లో భాగంగా, మలయాళం లిటరేచర్లో భాగంగా ఇవ్వడం జరిగింది. మరి జ్ఞానపీఠ అవార్డుకి ఏ లాంగ్వేజెస్లో ఇస్తారు అంటే మనకి 8th షెడ్యూల్లో ఉన్నటువంటి 22 లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కలుపుకొని మొత్తంగా 23 లాంగ్వేజెస్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ జ్ఞానపీఠ్ అవార్డు అనేది మొత్తం 23 లాంగ్వేజెస్ ఏంటి 22 ఏవైతే 8th షెడ్యూల్లో ఉన్నటువంటి 22 అఫీషియల్ లాంగ్వేజెస్కి, అలాగే ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్కి కలిపి మొత్తంగా 23 లాంగ్వేజెస్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దీన్ని ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటారు. అలాగే అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ది లిటరేచర్, వేరియస్ లాంగ్వేజెస్లో ఎవరైతే అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్స్ చేస్తారో వారికి ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. అలాగే తెలుగులో ఎంతమందికి వచ్చింది,
ఏపీలో ఎంతమందికి వచ్చింది, తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందికి వచ్చింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే సమర్థ్య అనేది ఒక ప్రోగ్రామ్ న్యూస్లో ఉందండి. సమర్థ్య వచ్చేసి నేషనల్ కాంపిటీషన్ ఆన్ కార్పొరేట్ రెస్క్యూ స్ట్రాటజీస్. ఓకే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వారు ఈ ఛాలెంజ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. నేషనల్ కాంపిటీషన్ ఆన్ కార్పొరేట్ రెస్క్యూ స్ట్రాటజీస్ అంటే ఈ ఛాలెంజెస్లో మేజర్గా స్టూడెంట్ గ్రూప్స్ను పిలిచి వాళ్ళకంటూ ఒక ఛాలెంజెస్ని ఇవ్వడం జరిగిందనమాట. దాంట్లోకి వెళ్ళి బెస్ట్ సొల్యూషన్స్కి వాళ్ళు ప్రైజెస్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరు కండక్ట్ చేశారండి? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వారు దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ టైం ఇలాంటి ఛాలెంజ్ని కండక్ట్ చేయడం ఇండియాలో ఫస్ట్ టైం అన్నమాట. సో కార్పొరేట్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్, ఫైనాన్షియల్ రిలేటెడ్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో వాటికి ఏమేమి సొల్యూషన్స్ తీసుకురావాలి అని చెప్పేసి స్టూడెంట్ గ్రూప్స్ అనేవి ఈ పోటీలో పాల్గొనడం జరిగిందన్నమాట. సో డిఫరెంట్ ఫైనాన్షియల్ ఏవైతే ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో వాటికి సంబంధించి డిఫరెంట్ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేశారు దీంట్లో భాగంగా. సో ఈ మెయిన్గా వచ్చేసి డెవలప్ ఇన్నోవేటివ్ కార్పొరేట్ టర్న్ ఓవర్ అండ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ డిస్ట్రెస్కి సంబంధించి, సో దీనికి సంబంధించి ఈ ఛాలెంజ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, దీంట్లో భాగంగా అంటే మెయిన్గా ఇలాంటి ఛాలెంజెస్ని ఎందుకు అంటే రియల్ లైఫ్లో ఏ విధంగా అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని వీళ్ళకి ఇస్తారు. సో వాళ్ళ యొక్క క్రియేటివ్ థింకింగ్స్తోని సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడం ద్వారా ఈ కార్పొరేట్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలుగుతారన్నమాట. సో సొల్యూషన్స్ అనేవి అక్వైర్ చేసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా ఇలాంటి ఛాలెంజెస్ని కండక్ట్ చేయడం ద్వారా మెయిన్గా వచ్చేసి ఇండస్ట్రీస్కి స్టూడెంట్స్కి ఇంటరాక్షన్ పెరుగుతుందన్నమాట. సో దీనివల్ల స్టూడెంట్స్ కూడా ఈజీగా మనకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది చెప్పేసి ఐడెంటిఫై చేసేందుకు ఛాన్సెస్ ఉంటాయి. సో దీంట్లో మెయిన్గా ప్రాక్టికల్ లెర్నింగ్ చెప్పాను కదా, రియల్ టైమ్ లెర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే ఇండస్ట్రీ ఎంగేజ్మెంట్, అలాగే స్ట్రాటజిక్ థింకింగ్ బై ఇన్వాల్వింగ్ ఫైనాన్షియల్ అనలిటిక్స్, కేస్ స్టడీస్, ఏమేం కేసెస్ అంటే ఏదైనా ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఇంతకుముందు కనుక ఎవాల్వ్ అవుతే దానికి ఏమేమి మిటిగేషన్స్ వాడారు అని చెప్పేసి కేస్ స్టడీస్, అలాగే ఎక్స్పర్ట్ మెంటర్షిప్ కూడా ఇందులో భాగంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చెప్పాను కదండి కీ ఫీచర్స్ ఏంటి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్, మెయిన్గా కార్పొరేట్ రిలేటెడ్ దాంట్లో ఫైనాన్షియల్ రిలేటెడ్గానే ఉంటాయి ప్రాబ్లమ్స్. సో దానికి సంబంధించి ఛాలెంజ్ని కండక్ట్ చేయడం జరిగింది. స్ట్రాటజీ డెవలప్మెంట్, ఏ విధంగా స్ట్రాటజీస్, అలాగే ఇండస్ట్రీ ఇంటరాక్షన్. సో దీస్ ఆర్ ద మెయిన్ కీ ఫీచర్స్. సో దీన్ని ఎక్కడ అంటే ఫస్ట్ ఎడిషన్ నేషనల్ కాంపిటీషన్ అండ్ కార్పొరేట్ రెస్క్యూ స్ట్రాటజీస్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ అంటే మానేసర్లోని ఏది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ సంబంధించిన క్యాంపస్ ఏదైతే ఉందో మానేసర్లో ఇక్కడనే దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మార్చ్ 24ని వరల్డ్ టీబీ డేగా డిక్లేర్ చేయడం జరిగింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు. సో దాంట్లో భాగంగా ఈ ఇయర్ థీము ఏంటి, అసలు ఈ వరల్డ్ టీబీ యొక్క ఇంపార్టెన్స్ ఏంది అంటే వరల్డ్ టీబీని ఎందుకు జరుపుతారు అనే దానికి ఒకసారి చూద్దాం. ఓకే, థీమ్ వచ్చేసి ఈసారి కనుక థీమ్ కనుక వచ్చేసి ఎస్ వి కెన్ ఎండ్ టీబీ, కమిట్, ఇన్వెస్ట్ అండ్ డెలివర్. ఇవి వచ్చేసి ఈ ఇయర్ 2025 వరల్డ్ టీబీ డేకి సంబంధించిన థీమ్ అన్నమాట. ఎప్పుడు జరుపుకుంటామండి? మార్చ్ 24. ఎవ్రీ ఇయర్ మార్చ్ 24 రోజున మనము వరల్డ్ టీబీ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా అంటే ఈ టీబీ డేని ఎందుకంటే క్రియేటింగ్ అవేర్నెస్, టీబీకి సంబంధించి ఈ ట్యూబర్క్యులోసిస్కి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేసి మెడిసిన్స్ వాడడము, అలాగే డెత్స్ని తగ్గించడము, ఇవన్నీ క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి వరల్డ్ టీబీ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇయర్ థీమ్ వచ్చేసి కంపల్సరీగా థీమ్ అడుగుతారు. ఎందుకు అంటే గ్రూప్ 4 ఎగ్జామ్ అనుకుంటా, టీజీపీఎస్కి సంబంధించిన గ్రూప్ 4 ఎగ్జామ్లో లాస్ట్ ఇయర్ థీమ్ ఇచ్చి ఈ ఇయర్ థీమ్గా అడగడం జరిగింది. సో థీమ్స్ అనేటివి కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటి? ఎస్ వి కెన్ ఎండ్ టీబీ, కమిట్, ఇన్వెస్ట్ అండ్ వచ్చేసి డెలివర్. సో మెయిన్గా గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, టీబీ అంటే ఈ ట్యూబర్క్యులోసిస్ని అరికట్టడం కోసం చెప్పేసి గవర్నమెంట్ ఏమేమి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంది, అలాగే ఏమేమి కొత్త స్కీమ్స్ ఉన్నాయి ఈ టీబీ రిలేటెడ్గా చెప్పేసి ఈ వరల్డ్ టీబీ డే రోజు అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది చేయడం జరుగుతుంది. మెయిన్గా వచ్చేసి దీంట్లో టీబీ ప్రివెన్షను అలాగే ట్రీట్మెంట్కి సంబంధించి ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఈ రోజున పెద్ద ఎత్తున అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. అలాగే
దీన్ని మెయిన్గా ఈ ట్యూబర్క్యులాసిస్ని ఎప్పుడు ఎవరు కనుగొన్నారు అని కనుక చూసుకున్నట్లయితే మార్చ్ 24, 1882 1882 సంవత్సరంలో మార్చి 24 రోజున రాబర్ట్ కోచ్ గారు ఈ ట్యూబర్క్యులాసిస్కి సంబంధించినటువంటి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ ట్యూబర్క్యులాసిస్ని దీన్ని మెయిన్గా దేంట్లో మైకోబాక్టీరియం ట్యూబర్క్యులాసిస్ ద్వారా ఈ టీబీ అనేది మనకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మెయిన్గా ఇది దగ్గు ద్వారానే ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ప్రైమర్లీ ఎఫెక్ట్స్ ది లంగ్స్, ఏదైతే మనకు ఊపిరితిత్తులు ఉంటాయో వాటిని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. ప్రపంచంలో అత్యధిక టీబీ పేషెంట్స్ ఎక్కడైనా ఉన్నారు అంటే అది మన ఇండియాలోనే. ఓకే, ఇండియాలో మన గవర్నమెంట్స్ కూడా వేరియస్ స్కీమ్స్ అనేటి టీబీని అరికట్టడం కోసం అని చెప్పేసి వేరియస్ ప్రోగ్రామ్స్ అనేటివి కండక్ట్ చేస్తూ ఉన్నదన్నమాట. ఓకే, మెయిన్గా ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది అంటే ఈ టీబీ అనేది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది అంటే ఎయిర్ బోన్ అనమాట. అంటే గాలి ద్వారానే వ్యాపిస్తుంది. ఎక్కువగా కాఫింగ్, స్నీజింగ్ అంటే స్పిట్టింగ్ ఉంచడం ద్వారా, అలాగే దగ్గడం వల్ల, అలాగే వచ్చేసి మనకి తుమ్మడం వల్ల ఈ విధంగా ఈ టీబీ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మెయిన్గా వచ్చేసి ప్రివెన్షన్ స్ట్రాటజీస్ ఏంటి? ఈ ప్రివెన్షన్ స్ట్రాటజీసే చాలా ఇంపార్టెంట్ అండి. వ్యాక్సినేషన్, బీసీజీ వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా, అలాగే ఎర్లీ డిటెక్షన్స్ ద్వారా, ట్రీట్మెంట్ చేయడం ద్వారా ఈ విధంగా. సో మెయిన్గా దీనికి వచ్చేసి ప్రాపర్ మెడికేషన్ అనేది ఇప్పటివరకు కనుగొనలేదు. కాకపోతే ఏంటంటే మల్టీ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో, మల్టీ డ్రగ్ థెరపీ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని ఈ టీబీకి సంబంధించి ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతాయి. ఇట్ ఈజ్ ఏ క్యూరబుల్, అంటే తగ్గించవచ్చు కానీ మొత్తంగా ఎరాడికేట్ చేయడం కొంచెం కష్టము. కాకపోతే ఇండియా వచ్చేసి మన దేశంలో ఇప్పటివరకు టీబీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఏ సంవత్సరం వరకు ఇండియాలో టీబీని అరికట్టాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది, అది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, మెయిన్గా కరెంట్ అఫైర్స్ అనేది ఇంటరాక్షన్ లెవెల్లోనే ఉంటేనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇండియాలో ఎరాడికేషన్ ఎప్పుడు చేయాలనుకున్నారు టీబీని? ఓకే, దిస్ ఈజ్ ద క్వశ్చన్ యూ హ్యావ్ టు పోస్ట్ ఇన్ కామెంట్ సెక్షన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వరల్డ్ టీబీ డే. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి సంగీత కళానిధి అవార్డ్. ఓకే, సంగీత కళానిధి అవార్డు అనే న్యూస్లో ఉంది, ఎవరికి ఇచ్చారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి నృత్య కళానిధి అవార్డు, ఇది ఎవరు ఇస్తారు ఏంటి అనేది చూద్దాము. సో సంగీత కళానిధి అవార్డు వచ్చేసి ఆర్కే శ్రీరామ్ కుమార్ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే వచ్చేసి ఊర్మిళ సత్యనారాయణ గారు ఎవరైతే ఉన్నారో వీరు భరతనాట్యంకి సంబంధించిన వాళ్ళు, భరతనాట్యంలో ఎక్స్పర్ట్ అనమాట. వీరికి నృత్య కళానిధి అవార్డు అనేది రావడం జరిగిందనమాట. ఈ సంగీత కళానిధి అవార్డు వచ్చేసి మెయిన్గా వచ్చేసి కర్ణాటిక్ మ్యూజిక్ సంబంధించి ఇది అన్నమాట ఇవ్వడం జరుగుతుంది. సంగీత్ కళానిధి అవార్డు వచ్చేసి ఏ మ్యూజిక్ అండి? కర్ణాటిక్ మ్యూజిక్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇది మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ఎవరైతే ఉందో, మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వారు ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇయర్ 2025 సంగీత్ కళానిధి అవార్డు వచ్చేసి ఆర్కే శ్రీరామ్ కుమార్ గారికి ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి భరతనాట్యం ఎక్స్పర్ట్ అయినటువంటి ఊర్మిళ సత్యనారాయణ గారికి నృత్య కళానిధి అవార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో దీంట్లో మేజర్గా బిరుదు పత్ర అంటే సిటేషన్ ఏదైతే ఉందో అది మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నేషనల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫర్ డ్రోన్స్ రీసెర్చ్ న్యూస్లో ఉందండి. సో దీన్ని ఎవరు కండక్ట్ చేశారు ఏంటి అనేది చూద్దాం. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మైటీ ఏదైతే ఉందో, అలాగే డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు, అలాగే వీరిద్దరు కలిసి, ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇద్దరు కలిసి ఏంటి నేషనల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫర్ డ్రోన్ రీసెర్చ్ని లాంచ్ చేయడం జరిగింది. దేంట్లో భాగంగా స్వయాన్ ఇనిషియేటివ్ ప్రోగ్రాంలో భాగంగా నేషనల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫర్ డ్రోన్ రీసెర్చ్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. సో దీంట్లో మెయిన్గా వచ్చేసి ఎంకరేజ్ టు రీసెర్చ్, ఇన్నోవేషన్, రియల్ వరల్డ్ డ్రోన్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఈ ఇన్నోవేషన్ ఛాలెంజెస్ని దేంట్లో డ్రోన్ రీసెర్చ్ విభాగంలో చేయడం జరిగింది. ఓకే, దీంట్లో భాగంగా 100 స్టూడెంట్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వీరందరికీ కూడా డ్రోన్ రీసెర్చ్ రిలేటెడ్ ఛాలెంజెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే రియల్ లైఫ్లో డ్రోన్స్ని ఎక్కడెక్కడ ఉపయోగించాలి, అగ్రికల్చర్లో, సైన్స్ అండ్ టెక్నాలజీలో అని చెప్పేసి ఒక ఛాలెంజ్ స్కీమ్ అన్నమాట. ఇది దేంట్లో భాగంగా స్వయాన్ ఇనిషియేటివ్ ప్రోగ్రాంలో భాగంగా తీసుకురావడం జరిగిందనమాట. సో మెయిన్గా ఈ
స్కీమ్ అంటే ఇది ఏదైతే నేషనల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫర్ డ్రోన్ రీసెర్చ్ ఏదైతే ఉందో ఇది మెయిన్గా స్టార్టప్ ఇంక్యుబేషన్కి, అలాగే క్లౌడ్ క్రెడిట్స్కి, సాఫ్ట్వేర్ సపోర్ట్కి, అలాగే ఇంటర్న్షిప్స్కి ఇది బాగా దోహదపడుతుందన్నమాట. అలాగే ఈ స్వయాన్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారు జూలై 2022లో తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ స్వయాన్ ఇనిషియేటివ్లో భాగంగా 42,560 అంటే 42,560 మందికి గాను డ్రోన్ రిలేటెడ్ స్కిల్ అనేది డెవలప్ చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. ఓకే, డ్రోన్ టెక్నాలజీ. సో ఇప్పుడు డ్రోన్ దీది ఏదైతే ఉందో అది బాగా ఫేమస్ అయింది కానీ, సో అలా డెవలప్మెంట్ తీసుకురావడం కోసం అని చెప్పేసి ఇలాంటి రీసెర్చ్ ఇన్నోవేషన్ రిలేటెడ్ క్యాంప్స్ అనేటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ అనేది న్యూస్లో ఉందండి. జపాన్లో ఎక్కడ రాబోతుంది అంటే మనకి 3D టెక్నాలజీ అనేది ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఓకే, ఈ 3D టెక్నాలజీని ఉపయోగించుకొని మనకు ఆల్రెడీ పోస్ట్ ఆఫీసెస్ ఇలాంటి అన్నిటి బ్యాంక్స్ అనేటివి, పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ అనేటివి డెవలప్ చేయడం జరుగుతుంది ఇండియాలో. సో అలాగే ప్రపంచంలోనే తొలి 3D ప్రింట్ ఏదైతే ఉందో ప్రింటెడ్ రైల్వే స్టేషన్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఎక్కడ అండి? జపాన్లో. సో ఇలాంటివి చాలా ఇంపార్టెంట్, కంపల్సరీగా ఇలాంటి క్వశ్చన్స్ కంపల్సరీగా పడతాయి. ఓకే, ఎక్కడ అండి? మనకి జపాన్లో మొట్టమొదటిసారిగా తీసుకురావడం జరుగుతుంది. 108 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ రైల్వే స్టేషన్ని నిర్మించాలని చూస్తున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ వరల్డ్ ఫస్ట్ 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్. ఓకే, ఇదంతా కూడా రైల్వే స్టేషన్ మోడల్ని మొత్తం కూడా 3D ప్రింటెడ్తోనే డిజైన్ చేశారన్నమాట. సో 3D ప్రింట్ ద్వారా ఈ రైల్వే స్టేషన్ని బిల్డ్ చేయబోతున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 24th March 2025కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ అండి. మీకు ఖచ్చితంగా డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ ఫాలో T1 Academy. థ్యాంక్ యూ సో మచ్.